రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసినందుకు చర్యాల మున్సిపల్ పాలకవర్గానికి జేఏసీ చైర్మన్ డాక్టర్ రాఘవల్ల పరమేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా చర్యాల ప్రాంత ప్రజలు జేఏసీగా ఏర్పడి వివిధ సందర్భాల్లో వివిధ రూపాల్లో అనేక ఉద్యమాలు నిర్వహిస్తూనే ఎప్పటికప్పుడు నాటి నేటి ప్రభుత్వాలకు ఆకాంక్షలు తెలియజేస్తున్న సందర్భంలో చర్యాల మున్సిపాలిటీ పాలకవర్గం రెవెన్యూ డివిజన్ యొక్క ఆవశ్యకతను ఆకాంక్షను గుర్తించి ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మున్సిపల్ పాలకవర్గానికి జేఏసీగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. అలాగే చర్యాల, మద్దూరు, కోమరవెల్లి, దుల్మిట్ట మండలాల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీ పాలక వర్గాలు మున్సిపల్ బాటలో నడిచి ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఆయా పార్టీల నాయకత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు అందే అశోక్, అందే బీరయ్య, ఈరి భూమయ్య, నంగి కనకయ్య, గౌండ్ల శ్రీనివాస్, షెట్టె కర్ణాకర్ తదితరులు ఉన్నారు. ఉత్సవ కమిటీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చోటు కల్పించండి అని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు అందే నానిబాబు, సిద్దిపేట జిల్లా కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. ప్రతి ఒక్కరూ ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఎవరు అర్హులు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఇవ్వగలరు. మీరు లేని పక్షంలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాను. ఓకే ఆపేసి.